చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావేంటి? పుష్ప 2 సినిమా టిక్కెట్లు మంటలు రాష్ట్ర ప్రజల గుండెల్లో మంటలు పుట్టిస్తున్నాయి. ఎందుకు అనంటే సినిమా టిక్కెట్టు 354 రూపాయల నుంచి 1239 రూపాయల వరకు. నేను బాగా డబ్బు సంపాదించిన తర్వాత ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ ప్లేస్ కెళ్ళి బతుకుదాం అనుకున్నాను రా. కానీ ఈ భూమి మీద కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఇంతకంటే ఎక్కడ ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారో ఆ గుండెలు కొంత బాధతో బరువెక్కేటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. బెనిఫిట్ షోకి ఒక ధర, తర్వాత 10 గంటల తర్వాత ఒక ధర, తర్వాత రెండో రోజు ఒక ధర. అయినా సరే ఈ భవభూతిని ఎవ్వరూ ఆపలేరు. మూడో రోజు ఒక ధర. నాలుగో రోజు ఒక ధర, ఐదో రోజు ఒక ధర. అమెరికాలో అయితే $40 పెట్టారు. అంటే సుమారుగా ఇంకా ట్యాక్సీలతో కలుపుకుంటే 4,000 రూపాయలు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. లోన బొక్కలు బనియను పైన సిల్క్ సొక్క. 4,000 రూపాయలు పెట్టి వాళ్ళు అక్కడ సినిమా చూడాలి. ఏంటి ఫోన్ ఉంది కదా ఇచ్చేమావా. ఫ్యాన్స్ కోసం వేసేది బెనిఫిట్ షో అండి. అలాంటి బెనిఫిట్ షోకి ఉన్న రేటుకి అదనంగా 800 రూపాయలు మీరు వసూలు చేయొచ్చు అని చెప్పి ఏపీ ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసిందండి. అన్యాయమా ఆమదమా అవన్నీ చేతగానోడు మాట్లాడే మాటలు. సగం మంది 800 ఆ బెనిఫిట్ షోకి వేయచ్చు మీరు అని. ఇది టికెట్ రేటు మీద అండి. 1,500 నుంచి కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు వస్తుంది అన్నది ఇలాంటి కారణాల వల్లేనండి. సాధారణ మనిషినే కానీ ప్లానింగ్ అంతా అసాధారణంగా ఉంటుంది. ఫ్యాన్స్ వరకు కన్సెషన్ ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉండిద్దా? అంటే అది అలా ఏం ఉండదండి. అసలు బెనిఫిట్ షో అంటేనే పాపం ఫ్యాన్స్ చూస్తారు. మరి అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ వరకు ఒక 10,000 టికెట్లు ఆయన అభిమానులు ఆర్మీలో ఉన్న వాళ్ళందరికీ తలా టికెట్ పంపించచ్చు కదా. ఇంత దూరం ఛార్జీలు పెట్టుకొచ్చారు. మా అయ్యగారు ఎంగిలి చేత్తో కాకిని తోలరు. ఓ మెతుకు ఎగిరెళ్ళి పడుతుందని భయం ఆయన. వాటిది ఏమి జరగదండి. ఎందుకు కుదరదు? రేట్లు పెంచినప్పుడు కుదిరినప్పుడు అది కుదరదా? ఫ్యాన్స్ కోసం ఆ మాత్రం చేయరా? మాట్లాడవయ్యా మాట్లాడు. అంటే షో ఎయ్యంగానే మనం వెళ్ళి చూడాలి. మీ అభిమానమే మా ఆదాయం. ఆలోచించుకో. లేట్ అయ్యే కొద్ది రేట్ పెరుగుతూనే ఉంటుంది. మల్టీప్లెక్స్ లో ప్రీమియర్ చూడాలంటే బుక్ మై షో సర్వీస్ చార్జ్ తో కలిపి 1,300 అవుద్దంట. ఇవి జనరల్ గా బయట బ్లాక్ లో అమ్మే రేట్స్ ఇప్పుడు వాటికి లీగల్ గా అమ్ముకుంటున్నారు వీళ్ళు. తెలుసయ్యా, కానీ నీ మొహం చూస్తే బ్లాక్ లో టికెట్లు అమ్మే వాళ్ళే ఉన్నావు. రేట్ ఎప్పుడు పెంచుకోవాలి? మీకు సినిమా మీద అనుమానం ఉంటే మీ సినిమా నిలబడదు అంటే అది ఏమవుద్దో ఏమో. అందుకని 2-3 రోజుల్లో ఎంత కలెక్షన్ వస్తే అంత కలెక్షన్ అనే దౌర్భాగ్యపు ఆలోచన మీకేమన్నా ఉందో సినిమా గురించి? అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే. ఎలా దొరికేసాం తెలిసిపోతుంది కదా. ఇట్స్ క్లియర్. మీ అభిమానులు మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుని మిమ్మల్ని భుజానికి ఎత్తుకున్నటువంటి అభిమానుల్ని దోచేసుకోవటం అనేది ఏ మేరకు కరెక్ట్? ఒకసారి వినండి. సినిమా థియేటర్ లో స్నాక్స్ ప్రాబ్లము, థియేటర్ ముందు 20 రూపాయలు పార్కింగ్ పే చేయాలి. ఇంత పెంచుతారా? ఇంత పెంచాక అందరూ ఓటీటీలో చూస్తున్నారు, థియేటర్లకు రావట్లేదు, మళ్ళీ వీళ్ళే ప్రెస్ మీట్లు పెట్టాలి. దీనికి మీరు ఏమంటారు సార్? ఒక లిమిట్ ఉంటది. ఆడియన్స్ సర్టన్ టైం తర్వాత ఇంకా వద్దు, మమ్మల్ని పెద్ద సినిమాలు కూడా మేము చూడొద్దు అనే ఫీలింగ్ క్రియేట్ చేయొద్దు. ఇంకా కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఎంత ఫ్యాన్స్ ఉన్నా కానీ ఫ్యాన్స్ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర అన్ని పైసలు ఎందుకు ఉండాలి బ్రో? నా రక్తము మీ రక్తము వేరు వేరా. నిజం చెప్పు. జనాల రక్తం పీల్చేచ్చనమాట. హ్యాపీ 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే.